టీషార్ట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా నవంబర్ 22కు సంబంధించిన పలు వార్తల్లో వ్యక్తుల గురించి చర్చించుకుందాం. సో మనము నవంబర్ 2023లో భాగంగా ప్రీవియస్ ఎపిసోడ్ 1గా వార్తల్లో వ్యక్తుల గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఎపిసోడ్ 2గా వార్తల్లో వ్యక్తుల గురించి వాళ్ళు ఎందుకు వార్తల్లో ఉన్నారు, వాళ్ళు ఏ సంస్థకు లేదా ఏ విషయంలో వార్తల్లో వ్యక్తులుగా ఉన్నారో అవన్నీ చూద్దాం. సో ఎప్పుడైనా మనము కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వార్తల్లో వ్యక్తులని, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉండేటువంటి థీమ్స్ అంటే ఇతివృత్తాలు, సో ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజు జరుపుకోవడానికి గల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా పలు విధాలుగా విభజించుకుంటూ కరెంట్ అఫైర్స్ను చదవాల్సి ఉంటుంది. సో ఇలా విభజించుకున్నట్టయితే వాటిని గ్యాదర్ చేయడం కానీ వాటిని రివిజన్ చేయడం కానీ ఈజీ అవుతుంది. సో వార్తల వ్యక్తులు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉండే థీమ్స్, ఇలా విడివిడిగా విభాగాలుగా విభజించుకుంటూ వాటితో పాటుగా కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్గా కూడా మర్జ్ చేస్తూ చదువుకోవాలి. సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో స్టాటిక్ అంటే ఏంటి అంటే ఏదైనా కరెంట్ అఫైర్స్ అంశం ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్, సో ఆ అంశానికి సంబంధించిన ఏదైనా ప్రీవియస్ డాటా ఉందా, సో దానికి సంబంధించిన ఏదైనా రిలేటెడ్ అంశం ప్రీవియస్గా ఏదైనా జరిగిందా, అదంతా కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్ కిందికి వస్తుంది. సపోజ్ ఇప్పుడు రామప్ప టెంపుల్ ఉందనుకోండి న్యూస్లో, అంటే కరెంట్ అఫైర్స్ అంశంగా. సో రామప్ప టెంపుల్ ఏ శతాబ్దానికి చెందింది, దాన్ని ఎవరు కట్టించారు, అసలు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, సో ఇవన్నీ కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగొచ్చు. లేదా ఇప్పుడు చూడండి, వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది రీసెంట్గా, వన్డే వరల్డ్ కప్. సో ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్లో నెగ్గిన జట్టు ఏది అని అడగొచ్చు. లేదా ప్రీవియస్గా జరిగినటువంటి ఎడిషన్స్ గురించి అడగొచ్చు, అంటే 2019లో ఎక్కడ జరిగింది, ఏ జట్టు నెగ్గింది. లేదా భారతదేశము వన్డే వరల్డ్ కప్ ఏ సంవత్సరంలో నెగ్గింది, ఎవరి సారథ్యంలో నెగ్గింది. సో 2011లో ఒకసారి, 1983లో ఒకసారి, ఎవరెవరి సారథ్యంలో, ఒకసారి ధోని సారథ్యంలో, ఒకసారి కపిల్ దేవ్ సారథ్యంలో. సో ఇవన్నీ కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్ కిందికి వస్తాయి. అంటే ఏదైనా ఒక అంశము కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉన్నప్పుడు అది డైనమిక్ కరెంట్ అఫైర్స్ అవుతుంది. సో దానికి రిలేటెడ్గా ఉన్నదంతా స్టాటిక్ కరెంట్ అఫైర్స్. అంటే స్టాటిక్ సబ్జెక్టుని స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ప్రీవియస్గా ఉన్న జీకే ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో నవంబర్ 2023కు సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో వ్యక్తుల గురించి చర్చించుకుందాం ఎపిసోడ్ 2గా. మొట్టమొదటి అంశం చూడండి. ఇప్పుడు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. సో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. అసలు ఏంటి, ఎందుకు చూద్దాం. సో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాల్దీవుల అధ్యక్షుడు రీసెంట్గా ఎన్నిక కావడం జరిగింది. సో ఆ మాల్దీవుల అధ్యక్షుని యొక్క ప్రమాణ స్వీకారానికి భారతదేశం తరపున అక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో మాల్దీవుల అధ్యక్షుడు ఎవరు ప్రస్తుతం అంటే మహమ్మద్ ముయిజు. ఎవరు? మహమ్మద్ ముయిజు. సో ఆయన ప్రమాణ స్వీకారానికి భారతదేశం తరపున ఎవరు వెళ్తున్నారు అంటే కేంద్ర మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు. సో మాల్దీవులు ఇండియాకి సంబంధించి సంబంధ బాంధవ్యాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే మహమ్మద్ ముయిజు. అంతకుముందు ఆ పదవిలో ఎవరున్నారు అంటే ఇబ్రాహీం సోలిహ్. ఎవరు? ఇబ్రాహీం సోలిహ్. సో ఎప్పుడైనా ఒక ఆప్షన్ ఇచ్చిందంటే గతంలో ఉన్నటువంటి వ్యక్తిని, ఇప్పుడున్నటువంటి వ్యక్తిని ఇవ్వచ్చు, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడానికి. సో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఎవరు అంటే ఇబ్రాహీం సోలిహ్. ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే మహమ్మద్ ముయిజు. ఎవరు? మహమ్మద్ ముయిజు. సో మహమ్మద్ ముయిజు వచ్చేసి ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని కూడా అడగవచ్చు. ఏ పార్టీకి అంటే ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్. ఇది PPM, ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్. సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే మాల్దీవుల అధ్యక్షుని యొక్క ప్రమాణ స్వీకారానికి భారతదేశం తరపున కేంద్ర మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు ప్రాతినిధ్యం వహించడం జరిగింది, లేదా అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందుకు గాను ఇటీవల ఇది వార్తల్లో నిలిచిన అంశంగా ఉంది. నెక్స్ట్ అంశం పంకజ్ త్రిపాఠి. సో పంకజ్ త్రిపాఠి ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. చాలా సినిమాల్లో, తెలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. సో బాలీవుడ్ యాక్టర్గా చెప్పుకోవచ్చునని. సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారు అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఉంటుందిగా, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ UPI, దానికి సేఫ్టీ అంబాసిడర్గా
నియామకం పొందినటువంటి వ్యక్తి. సో యూపీఐ పేమెంట్స్ చేస్తుంటాం కదా మనం, గూగుల్ పేలు, ఫోన్పేలు ఇలా. సో ఏదో యూపీఐ అయినా సరే, సో దానికి సేఫ్టీ చాలా ముఖ్యము. చాలా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి. అవగాహన కార్యక్రమాలు మీరు ఎప్పుడు చూడాల్సిందే అన్నట్టుగా ఒక బ్రాండ్ అంబాసిడర్ని పెట్టడం జరిగింది. ఆయన పేరు ఏంటి అంటే పంకజ్ త్రిపాఠి. సో ఎవరి చేత ఈ బ్రాండ్ అంబాసిడర్ని అనౌన్స్ చేస్తారు అంటే ఎన్పిసిఐ. ఏంటి? ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. హైదరాబాద్లో కూడా, ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్లో కూడా ఎన్పిసిఐ యొక్క ఆఫీస్ ఉంది మనకు. సో యూపీఐ సేఫ్టీ అంబాసిడర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి పేరేంటి అని అడగచ్చు. ఎవరు అంటే బాలీవుడ్ నటుడైనటువంటి పంకజ్ త్రిపాఠి. ఇది పంకజ్ త్రిపాఠి. సో పంకజ్ త్రిపాఠి గురించి మనం మాట్లాడుకుంటూ ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఐకాన్గా కూడా ఇతన్ని కన్సిడర్ చేస్తూ అంబాసిడర్గా కూడా ఇతన్ని నియమించడం జరిగింది. అది కూడా ఇంపార్టెంట్ బిట్. సో యూపీఐ సేఫ్టీ అంబాసిడర్గా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. నటుడైనటువంటి పంకజ్ త్రిపాఠి. ఎవరు? పంకజ్ త్రిపాఠి. నెక్స్ట్ అంశం, సో క్రికెట్కి సంబంధించిన అంశం అండి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎవ్రీ మంత్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ని ప్రకటించడం జరుగుతుంది. సో అక్టోబర్కు గాను, సో ఇప్పుడు నవంబర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం అక్టోబర్ సంబంధించిన ఆటగాళ్ళ గురించి చెప్పుకుంటాం. సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అక్టోబర్గా ఎవరిని ప్రకటించారు అంటే రచిన్ రవీంద్ర పురుషుల విభాగంలో, హేలీ మాథ్యూస్ మహిళల విభాగంలో. సో రచిన్ రవీంద్ర ఈ వరల్డ్ కప్లో, అంటే ఈ వన్డే వరల్డ్ కప్లో చాలా బాగా ఆడాడు. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే న్యూజిలాండ్. సో చాలా కన్సిస్టెంట్గా ప్లే చేసినటువంటి వ్యక్తిగా కూడా అతనికి చాలా గుర్తింపు వచ్చింది. న్యూజిలాండ్కి చెందినటువంటి లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్ కూడా చెప్పుకోవచ్చు. సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్కు అక్టోబర్కు ఎన్నిక కాబట్టేటువంటి వ్యక్తులు ఎవరు అంటే పురుషుల విభాగంలో రచిన్ రవీంద్ర, మహిళల విభాగంలో హేలీ మాథ్యూస్. ఇది హేలీ మాథ్యూస్. ఏ దేశానికి చెందిన ఆమె అంటే వెస్టిండీస్ దేశానికి చెందినటువంటి మహిళా క్రికెటర్. నెక్స్ట్ అంశం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. శామ్ ఆల్ట్మాన్ అనే వ్యక్తిని ఓపెన్ ఏఐ అంటే ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ సంస్థ నుంచి తొలగించడంతో ఆ సంస్థకు తాత్కాలిక సీఈఓగా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే మీరా మురాటి. ఎవరు? మీరా మురాటి. సో ఓపెన్ ఏఐకి తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా సీఈఓగా నియమించబడ్డటువంటి వ్యక్తి పేరు ఏం పేరు అని అడగచ్చు. మీరా మురాటి. ఎవరు? మీరా మురాటి. సో ఎవరి స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరించారంటే శామ్ ఆల్ట్మన్. సో శామ్ ఆల్ట్మన్ను తొలగించడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి గాను ఓపెన్ ఏఐకి తాత్కాలిక అంటే టెంపరీ సీఈఓగా నియమించబడ్డటువంటి వ్యక్తి పేరేం పేరంటే మీరా మురాటి. నెక్స్ట్ అంశం, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి అంటే 1990s ఆ కాలంలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇటీవల కన్ను వేయడం జరిగింది. ఆయన పేరు ఏంటి అంటే ఎస్ వెంకటరామన్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎవరున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా? శక్తికాంత దాస్. ఎవరు? శక్తికాంత దాస్. సో ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ముంబైలో. ఎక్కడ? ముంబైలో. నెక్స్ట్ అంశం, కోటక్ మహీంద్రా యొక్క కొత్త సీఈఓగా నియమించబడ్డటువంటి వ్యక్తి పేరేంటి అని అడగచ్చు. ఎవరంటే అశోక్ వాస్వాని. ఎవరు? అశోక్ వాస్వాని. ఉదయ్ కోటక్ రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు గాను కోటక్ మహీంద్రా బ్యాంకుకు కొత్త సీఈఓగా నియమించబడ్డటువంటి వ్యక్తి పేరేంటి అంటే అశోక్ వాస్వాని. ఎవరు? అశోక్ వాస్వాని. నెక్స్ట్, ప్రఖ్యాత కళా చిత్రకారుడు అంటే ఆర్ట్కి సంబంధించిన ఒక ఆర్ట్ ఎగ్జిబిటర్ లేదా ఆర్టిస్టు ఇటీవల కన్ను మూయడం జరిగింది. ఆయన పేరు ఏంటి అంటే బిఎన్ గోస్వామి. ఎవరు? బిఎన్ గోస్వామి. నెక్స్ట్, స్పెయిన్ ప్రధానిగా ఇటీవల తిరిగి ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి పేరేంటి అంటే ఫెడ్రో శాంచెజ్. ఎవరు? ఫెడ్రో శాంచెజ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. స్పెయిన్ ప్రధానిగా తిరిగి ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే ఫెడ్రో శాంచెజ్. సో ఇలాంటి బిట్స్ ఏంటంటే పేరు ఇవ్వచ్చు, మ్యాచ్ ఫాలోయింగ్గా 4-5 స్టేట్లు ఇవ్వచ్చు. ఇందాక చూడండి మాల్దీవుడు అధ్యక్షుడి గురించి మాట్లాడుకున్నాం, మహమ్మద్ ముయిజు. సో ఇక్కడ చూడండి స్పెయిన్కు ప్రధానమంత్రిగా నియమించబడ్డటువంటి లేదా తిరిగి ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే ఫెడ్రో శాంచెజ్. ఎవరు? ఫెడ్రో శాంచెజ్. నెక్స్ట్ అంశం, సో క్రికెట్కు సంబంధించిన అంశం, ఒకే వన్డే క్రికెట్ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా పేరుగాంచిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ షమి. ఎవరు? మహమ్మద్ షమి. సో మహమ్మద్ షమి పైనే మనము త్రీ టైమ్స్ 5 వికెట్స్ హాల్ తీశాడని చెప్పి కూడా చెప్పుకున్నాము వరల్డ్ కప్లో. సో ఒకే వన్డే క్రికెట్ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా పేరుగాంచినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ షమి. నెక్స్ట్, అదే క్రికెట్ సంబంధించిన అంశం చూడండి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ క్రికెట్కి సంబంధించిన అంశంలో భాగంగా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో వార్తల వ్యక్తులుగా
చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి, ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎంపిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే విరాట్ కోహ్లీ. ఎవరు? విరాట్ కోహ్లీ. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్ భారతదేశంలో జరిగింది కాబట్టి దాని గురించి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడ జరిగింది అంటే భారతదేశంలో. ఎవరు నెగ్గారు అంటే ఆస్ట్రేలియా నెగ్గింది. వరల్డ్ కప్ ఫైనల్లో ఎవరు నెగ్గారు, ఎవరెవరు తలపడ్డారంటే భారతదేశం మరియు ఆస్ట్రేలియా తలపడింది. ఎవరు విజేతగా నిలిచారు అంటే ఆస్ట్రేలియా. ఎవరు రన్నర్అప్గా నిలిచారంటే భారతదేశము. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు ఫైనల్లో అంటే ట్రావిస్ హెడ్. ఎవరు? ట్రావిస్ హెడ్, ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేయర్. సో ఆయన సెంచరీతో గెలుపుకు బాటలు పరిచాడు కాబట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా అతడు ఎంపిక కావడం జరిగింది ఫైనల్లో. సో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరిని ప్రకటించారు వన్డే వరల్డ్ కప్ ఈ ఇయర్ జరిగినటువంటి దాంట్లో అంటే విరాట్ కోహ్లీ. ఎవరు? విరాట్ కోహ్లీ. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఈ స్పోర్ట్స్ గురించి ఒక క్వశ్చన్ ఎస్పెషల్లీ అడగవచ్చు ఈ ఇయర్ జరిగే ఏదైనా ఎగ్జామ్లో. నెక్స్ట్ అంశం. సో శీతల్ మహాజన్, ఈమె ఒక స్కై డైవరు, అంటే పైనుంచి దూకడం చేస్తుంటారు కదా, స్కై డైవింగ్లో ఒక అరుదైన రికార్డును నెలకొల్పడం జరిగింది శీతల్ మహాజన్. సో ఈమె ఎక్కడి నుండి స్కై డైవ్ చేసిందంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం దగ్గర 21,500 అడుగుల ఎత్తులో నుండి హెలికాప్టర్ నుండి దూకిమే చరిత్రను సృష్టించడం జరిగింది. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం దగ్గర 21,500 అడుగుల ఎత్తు నుండి దూకి రికార్డు నెలకొల్పినటువంటి వ్యక్తి పేరేంటి అని అడగచ్చు. ఎవరంటే శీతల్ మహాజన్. ఎవరు? శీతల్ మహాజన్. నెక్స్ట్, మొట్టమొదటిసారిగా ఏర్పరిచినటువంటి లైఫ్ టైం డిస్టర్బింగ్ ది పీస్ అవార్డుకు ఎంపిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే సల్మాన్ రష్దీ. ఎవరు? సల్మాన్ రష్దీ. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. మొట్టమొదటిసారి రికార్డు ఇలాంటి బిట్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి లైఫ్ టైం డిస్టర్బింగ్ ది పీస్ అవార్డుని పొందినటువంటి వ్యక్తి ఎవరు లేదా గ్రహీత ఎవరు అంటే సల్మాన్ రష్దీ. ఎవరు? సల్మాన్ రష్దీ. నెక్స్ట్, స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్ట్ నాయకుడైనటువంటి ఒక వ్యక్తి ఇటీవల మరణించడం జరిగింది. ఆయన ఎవరు అంటే ఎన్ శంకరయ్య. ఎవరు? ఎన్ శంకరయ్య. నెక్స్ట్, సహారా గ్రూప్ ఉంటుంది కదా, అంతకుముందు క్రికెట్కి స్పాన్సర్షిప్గా కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు. ఆ సహారా గ్రూప్ వ్యవస్థాపకుడైనటువంటి వ్యక్తి ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆయన పేరేంటి అంటే సుబ్రత రాయ్. ఎవరు? సుబ్రత రాయ్. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా పేరుకొన్నటువంటి వ్యక్తి, ఒక ఇండస్ట్రియలిస్ట్గా చెప్పుకోవచ్చు భారతదేశ పరంగా. సో సహారా గ్రూప్ యొక్క వ్యవస్థాపకుడు ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆయన పేరేంటి అని అడగచ్చు. ఎవరు అంటే సుబ్రత రాయ్. ఎవరు? సుబ్రత రాయ్. నెక్స్ట్, క్రికెట్కి సంబంధించిన అంశం. ఆస్ట్రేలియా ఉమెన్ క్రికెటర్ అయినటువంటి వ్యక్తి ఇటీవల ఆమె ఆటకు వేడుకోలు పలకడం జరిగింది. ఆమె ఎవరు అంటే మెక్లానింగ్. ఎవరు? మెక్లానింగ్. చాలా చాలా ఫేమస్ ఈమె. ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళా క్రికెటర్లలో చాలా ఫేమస్, అంటే క్రికెట్ ఆడే విభాగం వరకు తెలుస్తుంది. సో ఆస్ట్రేలియా క్రికెటర్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఆమె ఎవరు అని అడగచ్చు. మెక్లానింగ్ లేదా మెక్లానింగ్ ఏ దేశ క్రికెటర్ అని అడగచ్చు. ఏ దేశానికి చెందినటువంటి క్రికెటర్ ఆమె అంటే ఆస్ట్రేలియా. నెక్స్ట్, నాగాల్యాండ్కు గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆయన పేరేంటి అంటే పిబి ఆచార్య. ఎవరు? పిబి ఆచార్య. నెక్స్ట్, కొంకన్ రైల్వే ఉంటుంది కదా, ఆ కొంకన్ రైల్వేకి తదుపరి సిఎండిగా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే సంతోష్ కుమార్ జా. సో కొంకన్ రైల్వేకు తదుపరి సిఎండిగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి పేరేం పేరు అని అడగచ్చు. ఏది అంటే సంతోష్ కుమార్ జా. సో ఈ వార్తలు వ్యక్తుల అంశాలండి డైరెక్ట్గా అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ సంస్థకు చెందిన వ్యక్తి, ఎక్కడ బాధ్యతలు స్వీకరించారు, సో లేదా వాళ్ళనిచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్గా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కొంకన్ రైల్వే తదుపరి సిఎండిగా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే సంతోష్ కుమార్ జా. నెక్స్ట్, బికనీర్ వాళ్ళ ఈ స్వీట్స్ వాటికి సంబంధించి స్నాక్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ బికనీర్ వాళ్ళ ఉంటుంది కదా, ఆ బికనీర్ వాళ్ళ యొక్క వ్యవస్థాపకుడు చైర్మన్ అయినటువంటి వ్యక్తి ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆయన పేరేంటి అంటే లాలా కేదార్నాథ్ అగర్వాల్. ఎవరు? లాలా కేదార్నాథ్ అగర్వాల్. సో బికనీర్ వాళ్ళ వ్యవస్థాపకుడు చైర్మన్ ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆయన పేరేంటి అని అడగచ్చు. ఎవరు అంటే లాలా కేదార్నాథ్ అగర్వాల్. నెక్స్ట్ అంశం, కళాకర్ పురస్కార్ గ్రహీత 19వ ఎడిషన్ అంటే ప్రముఖ కొంకణి గాయకుడు, గీత రచయిత మరియు స్వరకర్త అయినటువంటి
అపోలినారిస్ డిసౌజాకు ఈ కళాకార్ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది ఈ ఇయర్. సో ఎన్నో ఎడిషన్ ఇది అంటే 19వ ఎడిషన్. సో కళాకార్ పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అంటే అపోలినారిస్ డిసౌజా. ఎవరు? అపోలినారిస్ డిసౌజా. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులుగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి ఇటీవల వార్తల్లో నిలిచారు. ఎందుకు అంటే చిరుధాన్యాలపై ఉండే పొరలు ఉంటాయి కదా, పొరలను తొలగించడానికి ఒక పరికరాన్ని కనుగొన్నందుకు గాను ఇటీవల అయిన రాష్ట్రపతి చేతుల మీదుగా ఒక అవార్డును పొందడం జరిగింది. ఆయన పేరు ఏంటి అంటే విలియం క్యారీ. ఎవరు? విలియం క్యారీ. సో ఆంధ్రప్రదేశ్లోని నరసాపురానికి చెందినటువంటి వ్యక్తి. ఫుడ్ వరల్డ్ ఇండియా సదస్సు జరిగిందిగా ఇటీవల, దాంట్లో భాగంగా ఇతనికి ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ అంశం, ప్రముఖ సంగీత విద్వాంసురాలైనటువంటి ఒక వ్యక్తి ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆమె పేరేంటి అంటే లీలా ఓంచేరి. ఏంటి? లీలా ఓంచేరి. సో లీలా ఓంచేరి ఏ విభాగానికి చెందిన వ్యక్తి అని అడగవచ్చు, లేదా ఏ రంగానికి చెందిన వ్యక్తి అని అడగవచ్చు. ఏ రంగం అంటే సంగీత రంగం. నెక్స్ట్ అంశం, భూటాన్ దేశానికి సంబంధించిన రాజు ఇటీవల భారతదేశంలో పర్యటించడం జరిగింది. ఆయన ఎవరు అని కూడా అడగవచ్చు. సో జిగ్మే కేసర్ నామ్గెల్ వాంగ్చుక్. సో ఆయన ఇటీవల భారతదేశ పర్యటనలో పాల్గొనడం జరిగింది. భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీతో భేటీ అవ్వడం కూడా జరిగింది. సో అందుకు గాను ఇటీవల వార్తల్లో నిలిచిన అంశంగా ఉంది. సో భారతదేశ పర్యటనలో ఉన్న వ్యక్తుల గురించి కానీ, లేదా భారతదేశ ప్రధాని రాష్ట్రపతి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కలిసినప్పుడు వాళ్ళ పేర్లు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్గా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆర్బీఐ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనోరంజన్ మిశ్రా. ఎవరు? మనోరంజన్ మిశ్రా. సో ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ముంబైలో. సో గవర్నర్గా ఎవరున్నారు ఇప్పుడు? ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్. సో ఆర్బీఐ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనోరంజన్ మిశ్రా. ఎవరు? మనోరంజన్ మిశ్రా. నెక్స్ట్, సోమనాథ్ ట్రస్ట్ ఉంటుందిగా, ఆ సోమనాథ్ ట్రస్ట్కి చైర్మన్గా 5 ఏళ్ల కాలానికి పాటు నియమించబడ్డటువంటి ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో శ్రీ సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్గా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నెక్స్ట్, సాయుధ దళాల ట్రిబ్యునల్ చైర్మన్గా తిరిగి ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి పేరేంటి అని అడగచ్చు. ఎవరంటే రాజేంద్ర మీనన్. ఎవరు? రాజేంద్ర మీనన్. నెక్స్ట్ అంశం, ప్రతిష్టాత్మక కేరళ జ్యోతి అవార్డును పొందినటువంటి వ్యక్తి, ప్రముఖ రచయిత ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే టి పద్మనాభన్. సో కేరళలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు ఏది అంటే కేరళ జ్యోతి అవార్డు. సో ఎవరు పొందారు ఈ ఇయర్ దాన్ని అంటే టి పద్మనాభన్. ఎవరు? టి పద్మనాభన్. నెక్స్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఇంటర్నేషనల్ పరంగా ఇంపార్టెంట్. సో పొరుగు దేశం నుండి కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి అందుకు కూడా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంటుంది కదా, WHO. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్గా బంగ్లాదేశ్కి చెందినటువంటి వ్యక్తి ఎన్నిక కాబడ్డారు. ఆమె పేరేంటి అంటే సైమా వజీద్. ఎవరు? సైమా వజీద్. సో బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా కూతురుమే. ఎవరు? షేక్ హసీనా కూతురు. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్గా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే సైమా వజీద్. ఎవరి యొక్క డాటర్ లేదా కుమార్తె ఆమె అంటే బంగ్లాదేశ్ యొక్క ప్రధానిగా పనిచేస్తున్నటువంటి షేక్ హసీనా యొక్క కుమార్తె. సో WHO గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి WHO యొక్క హెడ్గా ఎవరున్నారు అంటే ఇప్పుడు టెడ్రస్ అథనామ్ గేబ్రియాసిస్. ఎవరు? టెడ్రస్ అథనామ్ గేబ్రియాసిస్. సో WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ. దాని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో. ఎక్కడ? స్విట్జర్లాండ్లోని జెనీవాలో. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్గా నియామకం పొందినటువంటి వ్యక్తి పేరేం పేరు అంటే సైమా వజీద్. ఆమె ఎవరు అంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి షేక్ హసీనా కుమార్తె. నెక్స్ట్ అంశం, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో TPRE ఉంటుందిగా, దానికి సంబంధించి CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియామకం పొందినటువంటి వ్యక్తి పేరేంటి అంటే దీపేష్ నందా. ఎవరు? దీపేష్ నందా. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. సో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క CEO మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి పేరేంటి అంటే దీపేష్ నందా. నెక్స్ట్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందినటువంటి అతి చిన్న వయస్కుడు ఎవరు అంటే విహాన్ తాల్యా వికాస్. ఎవరు? విహాన్ తాల్యా వికాస్. 10 ఏళ్ల కాలంలోనే ఇతడు ఈ అవార్డును పొందడం జరిగింది. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే బెంగళూరు. సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది
ఇయర్ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే విహాంతాల్య వికాస్. ఎక్కడ, ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి? బెంగళూరుకి చెందినటువంటి 10 ఏళ్ల బాలుడు. నెక్స్ట్ అంశం, ఐఎఫ్ఎఫ్ఐలో అంతర్జాతీయ జ్యూరీ ప్యానెల్కు భారతదేశం తరపున ఒక వ్యక్తి అధ్యక్షత వహించబోతున్నారు. ఆయన పేరేంటి అంటే శేఖర్ కపూర్. సో ప్రముఖ చిత్ర నిర్మాత అయిన ఈ శేఖర్ కపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ జరుగుతుంది అంటే గోవాలో జరుగుతుంది. దానికి జ్యూరీ ప్యానెల్కు అధ్యక్షత వహించే వ్యక్తిగా కూడా వార్తల్లో నిలిచారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఐఎఫ్ఎఫ్ఐ అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో జ్యూరీ ప్యానెల్కు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరు భారతదేశం తరపున అంటే శేఖర్ కపూర్. ఎవరు? శేఖర్ కపూర్. ఇటీవల జరిగినది ఎన్నో ఎడిషన్ అదంటే 54వ ఎడిషన్. ఎక్కడ జరిగిందంటే గోవాలో. ఎక్కడ? గోవాలో. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే నవంబర్ 20 నుండి 28 వరకు ఈ ఇయర్లో. ఐఎఫ్ఎఫ్ఐలో అంతర్జాతీయ జ్యూరీ ప్యానెల్కు అధ్యక్షత వహించిన భారతీయుడు ఎవరు అంటే శేఖర్ కపూర్. ఎవరు? శేఖర్ కపూర్. కె ధనలక్ష్మి. భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి వేరే దేశంలో ఒక కార్మిక సంఘాల సమాఖ్యకు అధ్యక్షురాలుగా ఎన్నుకోబడ్డారు. ఎక్కడ, ఏ దేశమో చూద్దాం. సింగపూర్లో ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య. ఆ సంస్థకు అధ్యక్షురాలుగా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి పేరేం పేరు అంటే కె ధనలక్ష్మి. ఎవరు? ధనలక్ష్మి. ఎన్ని కాలాల పాటు ఈమె పదవిలో ఉంటారు? ఎన్ని సంవత్సరాల పాటు అంటే 4 ఏళ్ల పాటు ఆమె ఈ బాధ్యతల్లో నిర్వహిస్తారు లేదా బాధ్యతలో ఉంటారనమాట. సింగపూరు జాతీయ కార్మిక సంఘాల సమాఖ్యకు ఎన్నిక కాబట్టేటువంటి అధ్యక్షురాలు ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ధనలక్ష్మి. ఎవరు? కె ధనలక్ష్మి. నెక్స్ట్ అంశం, షెన్నిస్ పాలసియోస్. షెన్నిస్ పాలసియోస్ అనే ఆమె ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి. ఇది మిస్ యూనివర్స్. ఏ దేశానికి చెందిన వ్యక్తి అని కూడా అడగచ్చు అప్పుడప్పుడు. ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? నికర్గోవా. ఏది? నికర్గోవాకి చెందినటువంటి వ్యక్తి. మిస్ యూనివర్స్ కిరీటాన్ని పొందినటువంటి వ్యక్తి పేరేం పేరు అని అడగచ్చు. ఏం పేరు? షెన్నిస్ పాలసియోస్. ఏది? షెన్నిస్ పాలసియోస్. ఫస్ట్ రన్నర్అప్గా నిలిచిన వ్యక్తి ఎవరు అంటే థాయిలాండ్కి చెందినటువంటి ఆంటోనియా పోస్టిల్. ఏది? ఆంటోనియా పోస్టిల్. సెకండ్ రన్నర్అప్గా ఉన్నది ఎవరు అంటే ఆస్ట్రేలియాకి చెందినటువంటి మొరయా విల్సన్. ఎవరు? మొరయా విల్సన్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నటువంటి నికరగవాకు చెందినటువంటి వ్యక్తి పేరేం పేరు అని అడగచ్చు. ఇది షెన్నిస్ పాలసియోస్. ఇది షెన్నిస్ పాలసియోస్. నెక్స్ట్ అంశం, న్యూజిలాండ్లో ఇటీవల ప్రధానమంత్రుల మార్పు త్వరితగతిన జరుగుతుందండి. అంతకుముందు ఎవరు ఉండేవారు? జెసిందా ఆర్డెన్ రాజీనామా చేయడంతో క్రిప్ హిప్కిన్స్ రావడం జరిగింది. క్రిప్ హిప్కిన్స్ పైన మళ్ళీ తిరిగి ఇప్పుడు ఎవరు విజయం సాధించారు అంటే క్రిస్టోఫర్ లక్సన్. ఎవరు? క్రిస్టోఫర్ లక్సన్. ప్రస్తుతం న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే క్రిస్టోఫర్ లక్సన్. ఇప్పటి వరకు మనము నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి ఎపిసోడ్ 1 and 2గా చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్ 2లో కొంతమంది వార్తల వ్యక్తుల గురించి చర్చించుకున్నాం. ఎప్పుడైనా మనం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు వార్తల వ్యక్తులు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, ముఖ్యమైన తేదీలు, వాటి థీమ్స్ ఇలా చూస్తూ వస్తున్నాం. వాటితో పాటుగా రివిజన్కు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే వాటికి సంబంధించిన అంటే జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ముఖ్యమైన తేదీలు, వాటి థీమ్స్, వార్తల వ్యక్తులు, వీటన్నిటికి కూడా ఆ ఎపిసోడ్ ఎండింగ్లో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని కూడా 2 ఎలిమినేట్ చేయడం అంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు, 4లో 2 ఎలిమినేట్ చేస్తూ 2 పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మీకు స్పూన్ ఫీడింగ్ కాకుండా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ రోజులు గుర్తుంటుంది, లేదా మీరు ఆ స్లైడ్ దగ్గరికి వెళ్ళి పర్టికులర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాన్ని చూస్తారనే ఉద్దేశంతో అలా చెప్పడం జరుగుతుంది, గమనించగలరు. ఇప్పటి వరకు మనము నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో వ్యక్తుల గురించి ఎపిసోడ్ 1 and 2గా చేశాము. ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. చూడండి. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా తిరిగి నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అని. వన్డే వరల్డ్ కప్ తర్వాత భారతదేశ జట్టుకు కోచ్గా ఉన్నటువంటి వ్యక్తి యొక్క పదవీ కాలం ముగిసింది. ఆ పదవీ కాలం ముగిసిన వ్యక్తి కాలం ఒక్క నిమిషం అండి, డిస్టర్బ్ అయింది. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా తిరిగి నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు? వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆ వ్యక్తి యొక్క పదవీ కాలం ముగిసింది.
సో ముగిసినప్పటికీ ఆ వ్యక్తినే కొనసాగించడం జరుగుతుంది, ఆ వ్యక్తి పేరేంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ వచ్చేసి సౌరవ్ గంగూలీ, బి వచ్చేసి సచిన్ టెండూల్కర్, సి ఎంఎస్ ధోని, డి రాహుల్ ద్రావిడ్. సో ఏ కాదండి, సి కాదు, బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా తిరిగి నియామకం పొందినటువంటి వ్యక్తి. పురుషుల జట్టుకు అండి, దేనికి? పురుషుల జట్టుకు. నెక్స్ట్ అంశం. సో ఇంకొక క్వశ్చన్ చూడండి దీంట్లో. క్రికెట్ వరల్డ్ కప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎంపికైనటువంటి వ్యక్తి రోహిత్ శర్మనా, విరాట్ కోహ్లీయా, మహమ్మద్ షమియా, కేన్ విలియమ్సన్. సో చిన్న హింట్ ఏంటి అంటే భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి. అంటే అప్పుడు చూడండి విలియమ్సన్ తీసేయండి దాంట్లో నుంచి డి. సో భారతదేశానికి చెందినటువంటి బ్యాట్స్మెన్ ఈ అవార్డుకు ఎంపిక కాబడ్డారు. సో సి కూడా తీసేసేయండి, ఏనా బీనా ఆన్సర్. సో ఇలా చూడండి మనము చిన్న హింట్స్ ద్వారా కూడా మనం చూడండి 2 ఆప్షన్స్ తెలియకున్నా కానీ తీసేయచ్చు. సో క్రికెట్ వరల్డ్ కప్లో అంటే మనం చదువుతున్నప్పుడు ఆ విధంగా చదివినట్టయితే ఆ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో క్రికెట్ వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి భారతదేశానికి చెందిన వ్యక్తి, దట్టు ఒక బ్యాట్స్మెన్ అన్నప్పుడు సి అండ్ డి ఆప్షన్స్ మనం తీసేయడానికి అవకాశం మిగిలింది. సో ఆన్సర్ వచ్చేసి ఏబీలోనే ఉందండి. ఆన్సర్ ఏది? సో అతని కింగ్ అని కూడా పిలుస్తుంటారు అనమాట. క్రికెట్లో అతని కింగ్ అని కూడా పిలుస్తుంటారు. హిట్ మ్యాన్ కాదండి, కింగ్ అని కూడా పిలుస్తుంటారు. నెక్స్ట్, భారతదేశపు సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుష్మా స్వరాజ, ప్రతిభా పాటిల, ఫాతిమా బీవియా, ఎవరు కాదు. సో ఇటీవల ఆమె కన్నుమూయడం జరిగింది, అందుకు గాను ఇటీవల వార్తల్లో నిలిచింది. బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సుష్మా స్వరాజ, ఫాతిమా బీవియా భారతదేశపు సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డు నెలకొల్పినటువంటి వ్యక్తి ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆమె పేరేంటి అని అడుగుతున్నారు. సుష్మా స్వరాజ, ఫాతిమా బీవియా. ఇటీవల అన్నానండి, సో అదే హింట్. నెక్స్ట్, మాల్దీవుల యొక్క నూతన అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరు? ఇబ్రాహీం సోలిహా, మహమ్మద్ ముయిజుగా, క్యాటలిన్ క్యారికా, డ్రూ వైస్మానా. సో ఇది చూడండి సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఇబ్రాహీం సోలిహా, మహమ్మద్ ముయిజుగా. ఈ ఇద్దరిలో ఒకరు మాజీ, ఒకరు ప్రస్తుతం అండి. మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కాబట్టేటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెళ్ళాడని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ఇబ్రాహీం సోలిహ్ దానిక, మహమ్మద్ ముయిజ్ దానిక. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రస్తుతం ఎస్బీఐ చైర్మన్గా ఎవరున్నారు? మనీష్ కుమారా, దినేష్ కుమార్ ఖారానా, మహమ్మద్ ముయిజువా, నిఖత్ జరీనా. సో ఏ అండ్ సి కాదండి, బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. ఆన్సర్ వచ్చేసి దినేష్ కుమార్ ఖారా. ఎవరు? దినేష్ కుమార్ ఖారా. నెక్స్ట్, ఒడిశా కొత్త గవర్నర్గా ఎవరు నియమించబడ్డారు? ఇంద్రసేనారెడ్డి నల్లువా, రవి ఎన్న, రఘుబర్ దాస, సత్యదేవ్ నారాయణ ఆర్యన. సో సి ఆప్షన్ అండి, సి ఆన్సర్. నెక్స్ట్, 2023 వన్డే ప్రపంచ కప్కు గ్లోబల్ అంబాసిడర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు? సౌరవ్ గంగూలియా, ఎంఎస్ ధోనియా, సెవాగా, సచిన్ టెండూల్కర్. ఆప్షన్ డి అండి, సచిన్ టెండూల్కర్. త్రిపుర కొత్త గవర్నర్గా ఎవరు నియమించబడ్డారు? ఇంద్రసేనారెడ్డి నల్లున, సత్యదేవ్ నారాయణ ఆర్యన, మానే సాహన, గణేష్ ఇలాల. సో ఏ ఆన్సర్ అండి, ఇంద్రసేనారెడ్డి నల్లు. ప్రపంచ కప్లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసింది ఎవరు? సౌరవ్ గంగూలియా, ఎంఎస్ ధోనియా, కపిల్ దేవ్, రోహిత్ శర్మ. సో ఇలాంటి క్వశ్చన్ చూడండి ఇటీవల అనేది ఉంటుంది కాబట్టి సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ ఈ ముగ్గురు కూడా ప్రీవియస్గా ఉన్నటువంటి ప్లేయర్స్. సో ప్రస్తుతం ఆడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? రోహిత్ శర్మ. సో ప్రపంచ కప్లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసింది ఎవరు అంటే రోహిత్ శర్మ. ఏ దేశం పైన? ఆఫ్ఘనిస్తాన్ పైన. ఇప్పటి వరకు మనము నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి, ఆ వార్తల వ్యక్తులకు సంబంధించిన పలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి సంబంధించి ఎలా అటెంప్ట్ చేయాలి, ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో చూసాం. సో ఎప్పుడైనా మనము కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ను చదివేటప్పుడు విడివిడి విభాగాలుగా విభజించుకొని చదువుతూ, అంటే వార్తల వ్యక్తులు, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ముఖ్యమైన తేదీలు, వాటి థీమ్స్, వార్తలు, ప్రదేశాలు, అవార్డులు, క్రీడాంశాలు, ఇలా విడివిడి విభాగాలుగా విడగొట్టుకొని చదువుతూ వాటిని రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అలా విడివిడి విభాగాలుగా విభజించుకొని చదవాలి. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ను డైనమిక్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటూ చదివి మర్జ్ చేస్తూ చదవాలి.
డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న అంశాలు. సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే జరుగుతున్న అంశానికి సంబంధించిన ఏదైనా ప్రీవియస్గా దానికి సంబంధించిన మ్యాటర్ ఉందా, లేదా దాని బ్యాక్గ్రౌండ్ ఉందా, అదంతా కూడా స్టాటిక్ సంబంధించిన అంశంలో భాగంగా అడిగే అవకాశం ఉంది. సో ఇలా కరెంట్ అఫైర్స్ను చదువుతూ రివిజన్ చేస్తూ కొన్ని ప్రాక్టీస్ టెస్ట్లు, మోడల్ పేపర్స్, టెస్ట్ సిరీస్ రాసినట్టయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు మనము నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తులు కొన్ని ఇంపార్టెంట్ డేస్ గురించి చర్చించుకున్నాం కదా. ఇంకొక ఎపిసోడ్లో మీ ముందు ఉంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.